మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. గురుగారు మంత్రం ఇచ్చారు, శ్రీ గణేశాయ నమః. శ్రీ అంటే తక్కువ అండి, బీజాక్షరం. ఆ శ్రీ ఎవరయ్యా అంటే మా వల్లభాదేవి సిద్ధలక్ష్మి. శ్రీ గణేశాయ నమః అయిపోయింది. శ్రీ గణేశాయ నమః చేసుకో అన్నాడు. నమః శబ్దం సామాన్యమా? మంత్రశాస్త్రంలో చెప్పారు నమస్కారం, ఇది చేసుకో అన్నాడు. ఈ మొత్తం ఈ కనబడుతున్నటువంటి ఈ అక్షరాలు చాలయ్యా నీకు. గణేశాయ నమః. ఎన్నయ్యా అక్షరాలు? 6. శ్రీ కలుపుకోండి. ఎన్ని? సప్తాక్షర మహామంత్రం. ఇది జపిస్తూ ఉండన్నాడు. ఎంతకాలం జపించాలండి అని అడగలేదు ఈయన. మన గురువుగారు ఇంకా చెప్తారో లేదో, ఎన్నాళ్ళు చేయాలండి ముందు ప్రశ్న అది. అంటే ఎప్పుడు ఆపేయాలండి అని అడగడం అసలు అర్థం అది. 40 రోజులు చేస్తే చాలా అండి అంటే తర్వాత ఇంకా బలాదురు తిరుగుతాం అనమాట. అరే భోజనం ఎంతవరకు చేయాలి? కడుపు నిండే వరకు. మంత్రం ఎంతవరకు చేయాలి? భగవంతుడి అనుగ్రహం దొరికే వరకు. తెలుసుకోండి. ఇక్కడ నువ్వే ఎప్పుడు ఆపేస్తానని అడుగుతావా? ఎవరి కోసం చేస్తున్నావు? మన బతుకు కోసం. అది తెలుసుకోండి. ఇక్కడ గురువుగారిని అనుగ్రహించడానికి శిష్యుడు జపం చేయడు. తెలుసుకోండి. ఇక్కడ శిష్యుడు బతుకు బాగుపడడానికి చేస్తాడు. ఇది గురువుగారు కష్టపడతారేమో అనుకుంటే గురువుకి ఏం కష్టం ఉండదు, నీ బతుకు బాగుపడడానికే. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఈ మంత్రానుకున్న శక్తి అంత విశేషం. ఇక్కడ ఈ మహానుభావుడు ఏమీ అడగలేదు, జపానికి సిద్ధపడిపోయాడు. నేను వచ్చేవరకు జపం చేయన్నాడు అంతే. ఆయనే ఇచ్చాడు కండిషన్, నేను వచ్చేవరకు జపం చేయి. అయితే నీ జపం పండిందో లేదో నువ్వు తెలుసుకోవడానికి గాను నీకు చిన్న గుర్తు పెడతానన్నాడు. నిజానికి ఈయన ఏం అడగలేదండి, ఆయన పెట్టాడు. చూడండి. ఇక్కడ చుట్టూ చూశాడు, ఎండిపోయిన ఒక కర్ర పొల్ల దొరికింది. అది తెచ్చారు ముద్గల మహర్షి. నువ్వు ఇక్కడ ఈ చెట్టు కింద కూర్చో, జపం చేయి. ఎలా చేయాలో నీకు చెప్తాను పాప, నీకేం తెలియదు కదా. కటిక నేల మీద కూర్చుని జపం చేయకూడదు. అదేవిధంగా రాయి మీద కూర్చుని చెయ్యకూడదు, గుడ్డ మీద కూర్చుని చెయ్యకూడదు. మరి ఎలా చేయాలి అంటే ఊలుతో చేసిన ఆసనము కానీ, చిత్రాసనము కానీ, దర్భాసనం కానీ వేసుకోవాలి. ఒకవేళ పీట మీద కూర్చున్నా వేసుకోవాలి. ఇవి వేసుకుని కూర్చో, నీకు జపమాల ఇస్తున్నాను అని ఆయన ఇచ్చేట జపమాల. ఈ జపమాల పట్టుకుని జపం చేస్తుండు. ఈ జపం చేస్తున్నప్పుడు నీ దృష్టి ఎక్కడ పెడతావో తెలుసా? కనుబొమ్మల మధ్య ప్రాంతంలో పెట్టు. చూడండి, యోగం చెప్పాడు ఎంత సులభంగా, ఆయనకు అర్థమైన భాషలో సింపుల్గా చెప్పాడు. కనుబొమ్మల మధ్య ప్రాంతంలో, భ్రూ మధ్యంలో పెట్టు. మీరు గణపతి శాస్త్రం పొద్దున చదువుతుంటే విన్నారు కదా, వినకపోతే రేపు వినండి. అందులో మాట వస్తుంది, భ్రూమధ్య ధ్యాన గోచర. అక్కడ చూపించాడు. ఇక్కడ భ్రూమధ్యంలో ధ్యానం చేయాలి. మీ ఏ దేవతను ఆరాధించినా భ్రూమధ్యంలో నేను చెప్పిన మూర్తిని ధ్యానించు. ఎలాంటి వాడు? ఎర్రగా ఉన్నాడు, తొండంతో ఉన్నాడు, వర్ణించేనే ఆ మూర్తిని అలా ధ్యానిస్తూ ఉండు. నేను చెప్పిన మంత్రం చేస్తూ ఉండు. ఎప్పుడైతే ఈ నేను పాతి పెట్టిన ఎండు కొమ్మ చిగురిస్తుందో అప్పుడు నీ మంత్రం ఫలించినట్లు అని చెప్పాడు. ఇక్కడ ఇది పెద్ద పరీక్ష పెట్టాడు ఆయన. ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. నువ్వు మంత్రం చేస్తూ ఉండు, నేను ఎప్పుడు వచ్చి నిన్ను పిలుస్తాలే అని వెళ్ళిపోయాడు ఆయన. చిగురించింది కదా, లేచిపోకు, జపం చేస్తూ ఉండు, నేను వచ్చే వరకు చేస్తూ ఉండు. నీ మంత్రం ఫలించిందన్నాను గుర్తు, ఎండినటువంటి ఈ కర్ర పొల్ల చిగురిస్తుంది, దీని ఇక్కడ పాతుతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకేంది జపం చేస్తున్నాడు. ఇది నిజంగా పరీక్ష ఎలా పెట్టాడో ఆలోచించండి. ఇలాంటివి పెడితే మనకు ఉంటుంది. మధ్యలో మారతిప్పిలా చూస్తూ ఉంటే చిగురించిందో లేదా అని. అవునా లేదా? అందుకే పెట్టాడు ఆయన. వీడి దృష్టి ఎలా ఉంటుందో చూద్దామని. కొంతమంది జపం చేస్తూ చేస్తూ మేరుపూసి ఎక్కడుందా అని మధ్య మధ్యలో చూస్తుంటారు, చెక్ చేస్తుంటారు. చూసారా? మధ్యలో జపం చేస్తున్నప్పుడు టైం ఎంత అయింది? పూజకి అనుష్ఠానానికి జపానికి కూర్చున్నప్పుడు మీ ఎదురుగా పెట్టుకున్నది విగ్రహం లేదా మీ ఎదురుగా పెట్టుకున్న అగ్నిహోత్రం మంట అనుకుంటే కూర్చోకండి అక్కడ. నువ్వు అగ్నిహోత్రంలో పెట్టింది భగవంతుడు, ఆ విగ్రహంలో ఉన్నవాడు పరమాత్మ అన్నప్పుడు వాచీలు చూస్తారండి ఎవడైనా? ఇప్పుడు అర్థమైందా మోక్షం అందరికీ అంత తేలిగ్గా ఎందుకు దొరకదో? ఎందుకంటే విశ్వాసం అందరికీ అంత తేలిగ్గా దొరకదు కనుక, శ్రద్ధ అంత తేలిగ్గా దొరకదు కనుక మోక్షం కూడా అంత తేలిగ్గా దొరకదు. శ్రద్ధ కుదిరిందా మోక్షం అదే కుదురుతుంది. అందుకే శ్రద్ధ 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 శ్రద్ధ, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఏమీ నేర్చుకోనక్కర్లేదండి, శ్రద్ధ అనేది ఒక్కటి నేర్చుకుంటే చాలు. శ్రద్ధ అంటే గురువాక్యంపై అఖండ విశ్వాసం. గురువాక్యం అంటే ఆయన సొంత వాక్యాలు ఏముండవు, శాస్త్రవాక్యాలు ఉంటాయి. ఇది తెలుసుకోండి. ఇక్కడ గురువు చెప్పిన శాస్త్రవాక్యంపై అఖండ విశ్వాసం. నేను ఎప్పుడు చెప్పిన ఇదే చెప్తాడంటే అని అన్నా, నేను ఇదే చెప్తాను. నేను శ్రద్ధ కుదరాలి, శ్రద్ధ కుదరాలి, ఇది తెలుసుకోవాలి. ఆ శ్రద్ధ కుదిరితే ప్రపంచం పడుతుందా అండి? శ్రద్ధ కుదిరిందా వాడి కోసం భగవంతుడు దిగొస్తాట, తెలుసా? అందుకే భక్తి అంటే శ్రద్ధే, ఇది తెలుసుకోండి. ఈ శ్రద్ధకు పాండిత్యాలు అక్కర్లేదు. సాక్షాత్ శివుడు చెప్తున్నాడు, నాకు శ్రద్ధ ఉంటే చాలయ్యా, నేను ఇంక దేనికి దొరకను. న కర్మణ న తపస న జపై న సమాధిభి శ్రద్ధామయ్యస్తి చేత్ పుంసాం ఏనకేనాపి హేతున. నేను కర్మలకి తపస్సులకి జపాలకి మంత్రాలకు దొరకను. శ్రద్ధ ఉంటే వాడు ఎటువంటి వాడైనా వాడికి దొరుకుతాను.
వాడు పెద్ద పండితుడు కానక్కర్లేదు, పామరుడి అట్టడుగు వాడైనా వాడికి దొరికిపోతానన్నాడు. చూసారా, అది హిందూ మతం గొప్పతనం. భక్తి ఉంటే సామాన్యుడి కోసం భగవంతుడి దిగి వస్తాడు. అది చెప్తున్నది హిందూ ధర్మం. తెలుసుకోండి. ఇక్కడ ఏ జన్మల సుకృతమో కానీ అయితే దొంగ అయ్యాడు, కానీ పండితులకు కూడా దొరకని శ్రద్ధ దొరికిందండి. ఇంకేం కావాలి? అందుకే భగవంతుడిని ఎప్పుడైనా ప్రార్థిస్తే ఒక్కడు అడగండి, శ్రద్ధ నీయవయ్యా అని అడగండి. ఇక్కడ శ్రద్ధ అది ఒక్కటిస్తే చాలు. సిద్ధి గురించి అడగండి, శ్రద్ధ గురించి అడగండి. ఇక్కడ అందుకు మధ్య మధ్యలో పూసలు చూసుకోవడం, చెట్టు చిగురించిందో లేదో చెక్ చేసుకోవడం చేయలేదు ఈ మహానుభావుడు. చూడండి, ఇక్కడ కేవలం గురువు చెప్పినట్లుగా జపం చేసుకుంటూ వెళుతున్నాడు. చెట్టు చిగురించిందో లేదో కూడా పట్టించుకోలేదు ఆ మహానుభావుడు. అది గమనించవలసినది. ఏకాగ్రమైన దృష్టిలో కనుబొమల మధ్య ప్రాంతంలో దృష్టిని కేంద్రీకరించాడు. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు నాసాగ్ర దృష్టి అని. పతంజలి యోగశాస్త్రంలో చెప్తాడు యోగాన్నే. కనుక మంత్రసాయం తీసుకుని గురువు చెప్పిన ఆసనంలో కూర్చుని ప్రాణాయామం చేసుకుని దృష్టిని భ్రూమధ్యంలో నిలిపి మంత్రజపం చేస్తున్నాడు. క్రమక్రమంగా నెమ్మదిగా కదులుతున్నటువంటి శబ్దం కూడా ఆగిపోయిందట. లోపలే తిరుగుతోంది మంత్రం అని. ఊపిరిలో మంత్రం కలిసిపోయింది. అలా చాలా కాలం గడిచిందండి. గురువు అంత తేలిగ్గా రాలేదు. చాలా కాలం తర్వాత వచ్చాడు. ఎంతకాలం అయిందో దగ్గర క్యాలెండర్ పెట్టుకుని రోజు చెక్ చేయట్లేదు ఈ మహానుభావుడు. చూడండి, ఇక్కడ చెట్టు చిగురించిందా లేదా చూడట్లేదు, క్యాలెండర్ మారిందా లేదా చూడట్లేదు, జపంలో అలా కూర్చున్నాడు మహానుభావుడు. అప్పుడు కొంత కాలానికి వచ్చాడు ముద్గలుడు. ఓ మహర్షి లే అన్నట్టండి తట్టి. చూడండి, ఇక్కడ మహర్షి లే అన్నట్ట. గురువు యొక్క మాట, గురువు యొక్క చేతి తాకిడికి కళ్ళు తెరిచాడు మహానుభావుడు. చూడండి, ఇక్కడ అందుకని గురుభక్తి వల్ల ఒక్కసారి కళ్ళు తెరిచి ఆయన్ని చూశాడు. ఈ మహాత్ముడి వల్లే కదా ఈ దొంగ బతుకు బాగుపడింది, ఈ మహాత్ముడి వల్లే కదా పాపపు నా జీవనం ఈ దారిలో పడి ధన్యున్నయ్యానని గట్టిగా గురువు కాళ్ళు పట్టుకున్నట్ట. వెంటనే గురువు రెండు చేతులతో పైకి లేచి గాఢాలింగనం చేసుకుని నువ్వు ధన్యుడివయ్యావయ్యా, అంటే నువ్విచ్చిన జన్మ వల్ల ధన్యున్నయ్యాను, ఈ శరీరం నీదేనయ్యా అన్నట్ట. ఎందుకంటే తల్లిదండ్రులు ఈ శరీరాన్ని ఇచ్చారు, కానీ ఇది పాపం శరీరం చేసుకున్నాను నేను. నువ్విచ్చిన శరీరమే నిజమైన శరీరం. గురువు ఇచ్చే జన్మ పేరు దీక్షా జన్మ. ఇది గుర్తుపెట్టుకోండి. గురువు ఇచ్చిన జన్మ దీక్షా జన్మ, అది రెండవ జన్మ. అయితే తల్లిదండ్రులు ఇచ్చిన ఈ శరీరం పోతే మళ్ళీ శరీరం వస్తుంది, కానీ గురువు ఇచ్చిన దీక్షా జన్మ వల్ల మరి జన్మ లేకుండా ఉంటుంది. ఇది తెలుసుకోండి. అందుకే తల్లిదండ్రుల కంటే గురువుకి అంత ప్రాధాన్యం ఇచ్చారు కనుక గురువు పాదం పట్టేసుకుని ఏడ్చాడు వలవల. నీ వల్ల ఇలా తరించారన్నాడు. నీకేమిటయ్యా మహా తేజస్వి అయ్యో లే. గణపతి ఎంత అనుగ్రహించాడంటే నీ ఏకాగ్రతకి గణపతి యొక్క వదనం నీ భ్రూమధ్యంలో ఆవిర్భవించింది అని చెప్పాడు. ఇక్కడ అంటే ధ్యానించడం వల్ల గణపతి అక్కడ వెలిసాడండి. చూడండి, ఇక్కడ అంటే ఆయన భ్రూమధ్యంలో గణపతి రూపం ప్రకటింపబడింది. అందరికీ కనబడుతుంది ఒక తొండం. నీకు కొత్త పేరు పెడుతున్నాను, ఇదివరకు నీ పేర్లు మర్చిపో, నీ జన్మ వేరు. ఇప్పుడు నీకు భ్రూమధ్యంలో గణపతి యొక్క శుండము, శుండం అంటే తొండము అని అర్థం. ఇక్కడ భ్రూమధ్యంలో శుండము నీకు వెలిసింది, ఇప్పుడు మారిపోయింది నీ యొక్క కనుబొమలు. ఈ భ్రూమధ్యంలో శుండం వచ్చింది కనుక ఇకపై నీ పేరు భృశుండి అని పెట్టేట. ఈయన పేరు భృశుండి మహర్షి. ఇంత మహానుభావుడు. అలాగా కేవలం శ్రీ గణేశాయ నమః అనేటువంటి మంత్రాన్ని అచంచలమైన భక్తితో గురువు ద్వారా ఉపదేశం పొంది జపించి సిద్ధపురుషుడైపోయినటువంటి భృశుండి మహర్షికి నమస్కరించుకుందాం. ఆయన్ని అనుగ్రహించిన ముద్గల మహర్షికి నమస్కరించుకుందాం. ఇద్దరు గణపతి భక్తుల గురించి చెప్పుకుంటే ఇవాళ గణపతి బాగా సంతోషిస్తాడు. ఎందుకంటే ఆయనకి తన భక్తుల గురించి చెప్తే భలే సంతోషం. అంత ప్రేమండి భక్తులంటే. భక్తవత్సలుడు ఆయన. గణపతిలో ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క పేరుంది. ఒక్కొక్క పేరు అంటే ఒక్కొక్క రూపం ఉంటుంది. అదొక ప్రత్యేకం. షోడశ గణపతుల్లో హేరంబ గణపతి ఒకటి. సింహంపై ఉంటాడు, 5 ఏనుగు ముఖాలతో ఉంటాడు. ఈయన పేరు హేరంబ గణపతి అని పేరు. హేరంబ గణపతి కూడా ఒక మంత్రం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న మంత్రాలను ఆలోచిస్తే శ్రీ వక్రతుండాయ నమః, అదేవిధంగా శ్రీ వల్లభ గణపతయే నమః, శ్రీ గణేశాయ నమః, ఇప్పుడు శ్రీ హేరంబ గణపతయే నమః. ఇవి కూడా మనం నిరంతరం జపం చేసుకోవాల్సిన దివ్య మంత్రములు. హేరంబ అనే మాటకు అర్థం ఇప్పుడు 2 రకాల అర్థాలు ఉన్నాయి. హేశ్చ శివస్య సన్నిధౌ రంబతి క్రీడతీతి హేరంబ అని అర్థాన్ని చెప్పారు ఇక్కడ. హే అంటే శివుడి వద్ద అని అర్థంట. శివుని వద్ద ఆడుకునేవాడెవడో ఆయన పేరు హేరంబుడు అని. అంటే శివసన్నిధిలో సాక్షాత్కరించి లీల చూపించిన స్వరూపం కనుక హేరంబుడు. ఇది ఒక అర్థం. ఇదే నామానికి మరొక అర్థం బ్రహ్మవ్యక్త పురాణంలో చెప్పారు. దీనార్థవాచకో హేశ్చ రంభ పాలకవాచక
పరిపాలకంచ దీనానాం హేరంబం ప్రణమామ్యహం అన్నారు ఇక్కడ. హే రంభ. సంస్కృతంలో విశేషం ఏంటంటే ఒక్కొక్క శబ్దానికి నానార్థములు ఉంటూ ఉంటాయి. అలాగా హే రంభ అంటే దీనుల పాలకుడు అని అర్థం, దీనులను రక్షించువాడు అని అర్థం హేరంబ శబ్దానికి అర్థం. హే అంటే దీనులని, రంభ అంటే పాలకుడని అర్థం సంస్కృత నిఘంటువుల ప్రకారం. ఈ విధంగా దీనులు అంటే అసహాయులు, ఏ సహాయం లేకుండా బాధలో ఎవరైతే ఉంటారో వారిని రక్షించే కృప కలవాడు హేరంబుడు. కనుక హేరంబ గణపతయే నమః అంటే చాలు మన దీనస్థితిని తొలగించి అనుగ్రహిస్తాడు దీనబాంధవుడైనటువంటి గణపతి. ఆయన కృపనే అనేక పేర్లతో మనం చెప్పుకుంటున్నాం. ఇది హేరంబ గణపతి స్వరూపము. ఆ హేరంబ గణపతిని దర్శిస్తూనే శంకరుడు సహస్రనామ స్తోత్రం చేశారు. ఆ సహస్రనామ స్తోత్ర వైభవం నిన్న రాత్రి చెప్పుకున్నాం. ఇవాళ పొద్దున ఆ సహస్రనామాలతో అర్చన చేసుకోవడం కూడా జరిగినది. అటుపై నిన్న చెప్పుకున్న వాటిలో ప్రధానంగా భృశుండి కథని చెప్పుకున్నాం. ఆ భృశుండి అనేటువంటి వాడు నిష్కపటమైన భక్తితో పశ్చాత్తాపం చెంది గురువుల యొక్క అనుగ్రహం వల్ల ఏ విధంగా గణేశుని కృపకు పాత్రుడయ్యాడో, మహాత్ముడయ్యాడో నిన్నటి ప్రవచనం ద్వారా మనం తెలుసుకున్నాం. ఇవాళ గణపతిని సులభ ప్రసన్నుడిని చెప్పుకుంటూనే ఆయన అనుగ్రహం పొందడానికి ఉండవలసిన విధానాలు కొన్ని మనం తెలుసుకున్నాం. గణేశ ఆరాధన, అసలు భగవదారాధన ఎందుకు చేయాలి? ఇది పెద్ద ప్రశ్న అండి. రెండింటి కోసం చేయాలిట. ఒకటి, మనం అనుభవిస్తున్న ప్రతిదీ భగవంతుడి వల్లే పొందుతున్నాం. దేవతలు ఇస్తేనే మనకు దొరుకుతున్నాయి. ఒక కాంతి కానీ, ఒక వేడి కానీ, ఒక గాలి కానీ, ఒక నీరు కానీ, ఒక నిప్పు కానీ ఏదైనా భగవద్ అనుగ్రహం వల్లనే లభిస్తుంది. ఆఖరికి మనం ఉన్న భూమి, మనం పీల్చే గాలి, ఇవన్నీ కూడా ఈశ్వరానుగ్రహం వల్ల మనకు లభిస్తున్నాయి. ఆ ఈశ్వరుడు ఇన్ని రూపాలతో మనల్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ రూపాలను మనం దేవతలు అంటాం. అగ్ని ఒక దేవత, సూర్యుడు ఒక దేవత, వరుణుడు ఒక దేవత. అంటే పరమేశ్వరుడు యొక్క కారుణ్యం ఇన్ని రూపములతో వస్తుంది. కనుకనే దేవతలు ఇస్తే మనం తింటున్నాం కనుక వాళ్ళ పట్ల మనం కృతజ్ఞత చెప్పాలి. కృతజ్ఞత చెప్పకపోతే ఒక గొప్ప దోషం అది. దాని కృతజ్ఞతా దోషము అంటారు. ఇక్కడ కృతజ్ఞత ఉన్నటువంటి వాడు ఈ జీవితం కాదు కదా, అనంతర జీవితంలో కూడా తరించలేడు. వాడికి ఇహము లేదు పరము లేదు అని చెప్పారు ఇక్కడ. అందుకు మనకి ఆ కృతజ్ఞతా దోషం పోవడానికై దేవతలను ఆరాధించాలి. అది ఇంకొకటి, మానవుడికి అంత కాదన్న పరిమిత శక్తులతో ఉంటాడు. వాడి ప్రారంధం బట్టి కొందరికి కొన్ని శక్తులు తక్కువ ఉంటాయి, కొందరికి కొన్ని శక్తులు ఎక్కువ ఉంటూ ఉంటాయి. మనకంటే పండితులు ఉంటారు, మనకంటే ధనికులు ఉంటారు, మనకంటే రాణించే వాళ్ళు ఉంటారు. మనకు కొన్ని, వాళ్ళకు కొన్ని. సృష్టిలో అన్నీ అందరికి ఇవ్వడు. వాళ్ళ వాళ్ళ ప్రారంధాలు బట్టి లభిస్తూ ఉంటాయి. మనం గణపతిని కానీ పరమేశ్వరుని కానీ ఆశ్రయిస్తే అప్పుడు మన పాపములు క్షయమై మనకు కావలసినవి మరింత సమృద్ధిగా లభించి ఇహము పరము సాధించవచ్చు. అందుకు రెండు కారణాలుగా మనం భగవంతుడిని ఆరాధించాలి. ఇప్పుడు చెప్పుకున్న సారాంశాన్ని గుర్తు తెచ్చుకుంటే, ఒకటి కృతజ్ఞతా దోషం పోవడానికి చేయాలి. రెండవది, మనకు అపరిమితమైనటువంటి శుభము పుణ్యము లభించి మనం పాపరహితులమై తరించడానికి గాను భగవంతుడిని ఆరాధించాలి. రెండింటి వల్ల కూడా భగవద్ ఆరాధన. దేవతలు ఎందరున్నా పరమేశ్వరుడు ఒక్కడే. అందుకు ఆ పరమేశ్వరుడు మీరు గణపతి అనండి, శివుడు అనండి, విష్ణువు అనండి, ఎలా పూజించినా మనం చేస్తున్నది ఈశ్వరారాధన. మర్చిపోరాదు. శంకర భగవత్పాదుల వారు గొప్ప మాట చెప్పారు. జీవుడి కర్తవ్యం ఏంటయ్యా అంటే ఈశ్వరారాధన. ఈశ్వరుడంటే ఎవరయ్యా అంటే ఏకో దేవ కేశవోవా శివోవా అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడు. ఉన్నది ఒకటే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుణ్ణి విష్ణువన్నా, గణపతి అన్నా, అమ్మ అన్నా, ఏదన్నా మనం ఆరాధించేది ఒకే ఈశ్వరుణ్ణి. తెలుసుకోండి. ఇక్కడ ఇష్టదేవత కొందరికి ఉండవచ్చు. వారికి రాముడు అంటే ఒకరికి ఇష్టం, లలిత అంటే ఒకరికి ఇష్టం. ఆ ఇష్టదేవతని ఈశ్వరుడు అనుకుని కొలుచుకోవాలి. అదే సమయంలో ఏ దేవతని అనుకున్నా ఆ ఈశ్వరుడి స్వరూపమే అని తెలుసుకోగలగాలి. అందుకే ఇవాళ గణపతి చెప్పాం. మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఇస్తే రాముడి గురించి కూడా చెప్తాం. ఏది చెప్తే అదే గొప్పది అనిపిస్తుంది. కానీ మనం తెలుసుకోవాల్సింది గొప్పది ఒక్కటే. దాన్నే ఇన్ని పేర్లతో మనం తెలుసుకుంటున్నామని అవగాహన చేసుకోగలగాలి. అందుకు ఆ పరమాత్మను మనం ఆరాధించడానికై ఎటువంటి పద్ధతులు ఆరాధించాలి అంటే ఇప్పుడు చెప్తున్నా. ముందు ఏకత్వ భావన కలిగి ఉండాలి. రకరకాల రూపాలతో ఉన్నప్పటికీ భగవంతుడు ఒక్కడే అని మనం ఏ రూపాన్ని ఆరాధించినా నిష్ఠగా పరమేశ్వర స్వరూపాన్ని ఆరాధించడం ఒకటి. గురువుల వద్ద శిక్షణ పొంది నియమబద్ధమైన జీవితంతో భగవదారాధన చేయాలి. నియమబద్ధమైన జీవితం ఉండాలి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే మన పెద్దవాళ్ళు ఒక నియమాన్ని ఇచ్చారు. ప్రాతకాలం లేవడం, మనల్ని మనం శుభ్రం చేసుకోవడం, పరిసరాలు శుభ్రం చేసుకోవడం, భగవదారాధన చేయడం, తర్వాత మనం ధార్మికమైనటువంటి కార్యక్రమ సరళిలోకి వెళ్ళి ధర్మబద్ధంగా సంపాదించిన దానితో మనల్ని మన కుటుంబాన్ని పోషించుకుంటూ ఈశ్వర చింతన మరవకుండా ఉండడం. ఇది మన యొక్క ప్రధానమైనటువంటి నియమ సరళిలో ఉన్నటువంటి ఉద్దేశం. అలాగే భగవద్ అనుగ్రహం పొందడానికి కూడా అనేక రకములైన ఉపాయాలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనది భక్తి అని నేను చెప్పుకున్నాను. నిష్కపటమైన భక్తితో మనం ఆరాధన చేయాలి. భక్తికి అంత గొప్పతనం ఉందంటే, మనం మంచి గొప్ప గొప్ప పనులు చేసి భగవంతుడిని మెప్పిద్దాము అంటే అది మన వల్ల కాదు.
ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే మనం గొప్ప పనులు చేయగలం అనుకుంటూ పొరపాటు. నేను పూర్తిగా ధర్మబద్ధంగా ఉంటున్నానండి అని ఎవడు గుండె మీద చేయి వేసుకు చెప్పలేడు. అందుకే ఆ గొప్ప గొప్ప పనులతో మనం ఏది సాధించే శక్తి మనకు లేదు. పోనీ గొప్ప వేదాంత జ్ఞానంతో తరించిపోదాము అంటే దానికి కావలసిన వైరాగ్యం అంతకంటే లేదు. అందుకు మనం ఏం చేసినా అరకొరే చేస్తాంట. ఈ అరకొర చేసిన దానికి ఫలితం మాత్రం పూర్ణ ఫలితం ఆశిస్తాంట. అలాంటి దోషం పోవడానికి భక్తిగా నీ కలిగి ఉంటే అరకొర పనులనే పరిపూర్ణం చేసి అనుగ్రహిస్తాడు భగవంతుడు. అందుకు భక్తి చాలా ప్రధానమైనది. భగవంతుడిపై ప్రేమ కలిగి ఉండాలి, అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి. అలాంటి విశ్వాసంతో భగవంతుడిని ఆరాధించే పద్ధతులు ఋషులు తపశ్శక్తితో దర్శించి ఎన్నో చెప్పారు. ఒక్కొక్కప్పుడు మనం చిన్నపాటి ఆరాధనలు చేస్తాం, అదేదో చిన్నపాటి అనుకుంటాం, అవి మన బతుకుని ఎంత అద్భుతంగా మారుస్తాయో మనం ఒక్కొక్కప్పుడు గుర్తించం. కానీ కొంచెం నిదానంగా ఆలోచిస్తే చిన్నపాటి ధర్మాల వల్ల మన బ్రతుకులు ఎలా మారిపోతున్నాయో ఆలోచించండి. ఇక్కడ చిన్నపాటి ధర్మాలు, అసలు ఏమీ లేని వాడికి 2 పూట్ల దీపం పెట్టడం అలవాటు చేస్తే దానితోనే వాడు బ్రతుకు మారిపోతుందండి. ఒక గుడికి వెళ్ళి దండం పెట్టడం అలవాటు చేస్తే వాడు బ్రతుకు మారుతుంది, ఇందులో సందేహం లేదు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్. ఏ కొద్దిపాటి భగవద్ధర్మం చేసినా మన బ్రతుకును అద్భుతంగా మారుస్తుంది. కొద్దిగా ఒక్క మంచి భగవత్కార్యం చేయండి, మన బ్రతుకు మారిపోయి ఇంకా ముందుకు వెళ్ళిపోతాం మనం. అందుకు కాసింత భగవంతుడి వైపు తిరగాలే కానీ మన బ్రతుకు పరిపూర్ణంగా బాగుపడే అవకాశం ఉన్నది. అందుకే మన పెద్దవాళ్ళు చిన్న ఉపాయాలతో పెద్ద ఫలితాలు పొందే విధానాలు ఎన్నో చెప్పారు. వాటిని రకరకాల కథలతో బోధించి చూపిస్తున్నారు. పైగా భగవంతుడు అనేక రూపాలు ధరించినప్పుడు నీకు ఇష్టమైన రూపాన్ని నువ్వు ఉపాసిస్తూ ఉంటే, నీ జీవ సంస్కారం బట్టి ఒక నామరూపాలను ఎంచుకుని ఇష్టదేవతకు ఉపాసిస్తూ ఉంటే ఆ దేవతకి ఇష్టమైన కొన్ని పదార్థాలు చెప్పారు. ఒక్కొక్క దేవతకి కొన్ని ఇష్ట పదార్థాలు ఉన్నాయి. విష్ణువు అనగానే తులసి దళాలతో పూజించడం. అదేవిధంగా వ్రతాలు కూడా చెప్పారు. విష్ణువుకి ఏకాదశి వ్రతము, ధనుర్మాసంలో ఆరాధన, ఇలాంటి వ్రతాలు కూడా చేస్తుంటాం. వాళ్ళకి ఇష్టమైన ద్రవ్యాలు, దళాలు, వ్రతాలు, వాళ్ళకి ఇష్టమైన రోజులు ఇలా చెప్పబడుతున్నాయి. అదేవిధంగా శివభక్తులకి శివునికి అభిషేకం చేయడం, శివాలయానికి వెళ్ళడం, మారేడు దళాలతో పూజ, తుమ్మిపూలతో పూజ ఇలా చెప్పారు. ఇలా అమ్మవారి భక్తులకి చాలా విశేషాలు ఉన్నాయి. అలాంటి కొద్దిపాటి ఆరాధనల వల్ల మనకున్న పాపాలు పోయి ఆ దేవత అనుగ్రహం లభిస్తుంది. వాళ్ళకి ఈ పదార్థమే ఎందుకు ఇష్టం అంటే మన లాజిక్కులు పనిచేయవు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ శివునికి అభిషేకం చేయడం, శివాలయానికి వెళ్ళడం, మారేడు దళాలతో పూజ, తుమ్మిపూలతో పూజ ఇలా చెప్పారు. ఇలా అమ్మవారి భక్తులకి చాలా విశేషాలు ఉన్నాయి. అలాంటి కొద్దిపాటి ఆరాధనల వల్ల మనకున్న పాపాలు పోయి ఆ దేవత అనుగ్రహం లభిస్తుంది. వాళ్ళకి ఈ పదార్థమే ఎందుకు ఇష్టం అంటే మన లాజిక్కులు పనిచేయవు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అంటే ఆ పదార్థంలో ఉన్న ఒకానొక దేవతా శక్తికి మనం ఉపాసించే దేవతకి ఏదో అనుబంధం ఉంది. అదేమిటో మన బుర్రలకు అర్థం కాదు, ఋషులకు అది తెలుసు. వాడు చెప్పింది చేయడం మనం తెలుసుకుంటే చాలు, మన బ్రతుకులు బాగుపడిపోతాయి కొద్దిపాటి వాటితో. అలాగే గణపతికి ప్రీతిపాత్రమైనది ఏంటయ్యా అంటే దూర్వాంకురములు అన్నారు. దూర్వాంకురములు ఇది కూడా తెలుసుకోండి. అంకురములు అంటే మొలకలు, అంటే లేత దూర్వాంకురములు. ఇది అలాంటి దూర్వాంకురాలతో గణపతికి కానీ ఆరాధన చేస్తే సులభంగా ఆయన యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. నిజానికి దూర్వాంకురాలు దొరకడం ఎంతో సులభం అండి. దూర్వాంకురాల కోసం పెద్ద కష్టపడి మీరు తోటలు వేయక్కర్లేదు, అవి తమంత తామే పెరుగుతాయి. వాటికి పెరగడానికి అవకాశం ఇవ్వాలి కనీసం. మనం ఇప్పుడు కాంక్రీట్ జంగిల్స్ తయారు చేసుకుంటున్నాం, పచ్చగడ్డి కూడా మొలవనివ్వకుండా. కానీ గరిక పువ్వులతో స్వామిని ఆరాధించవచ్చు. గరికే ఆయనకి పెద్ద పుష్పం. ఈ గరికలకి సంస్కృతంలో దూర్వా అని పేరు. అది ఏమి శక్తి ఉందో దూర్వాంకురాల్లో ఋషులకు తెలుసండి, మనకు తెలియదు. అక్కడ దూర్వాంకురాలు అద్భుతం ఏంటంటే దూర్వాంకురాల మీద ఒక సూక్తం ఉంది వేదంలో, దూర్వా సూక్తం. అది దూర్వాలతో పని లేకుండా సూక్తంతో భగవంతుడిని ఆరాధించడం మనకు కనబడుతున్నది. మంగళవచనములు పలికేటప్పుడు కూడా దూర్వా సూక్తాన్ని పలుకుతారు. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుంహరతు మే పాపం దూర్వా దుస్సప్ననాశిని కాండాత్ ప్రరోహంతి పరుష పరి. ఎప్పుడైనా విన్నారా ఇవి? సాధారణంగా ఆలయాల్లో చదివేటప్పుడు ఇది కూడా చదువుతుంటారండి. అక్కడ దూర్వాంకు పట్టుకుని చదవరు, ఊరికినే చదువుతారు. మంత్రానికి అంత శక్తి ఉందిట. ఇది నిజానికి దూర్వము యొక్క విశేషాన్ని చెప్తున్నారు. అలాగే మంత్రశాస్త్రంలో దూర్వా విశేషమైన ప్రయోగాలు చాలా చెప్పారు. దూర్వాంకురానికి అంత శక్తి ఉందంటే భగవచ్ఛక్తిని ఆకర్షించగలిగేటువంటి శక్తి గడ్డి పరకకుందండి. అది గడ్డి పరకను తేలిగ్గా పారేయకండి. వాడు గడ్డి పరకలాంటి వాడు అంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఒక గరికకి ఎంత శక్తి ఉన్నది అంటే గరికకి బ్రహ్మాస్త్రం అంత శక్తి ఉంటుందిట.
ముద్గల పురాణంలో గణపతి స్వయంగా ఒక మాట చెప్తాడు, నాకు సువర్ణ కుసుమాలతో పూజించను సంతోషించను, గరిక పోచలతో ఆరాధిస్తే వాడికి కావలసినన్ని ఇస్తానన్నాడు. చూడండి ఇక్కడ. అంటే గణపతిని చాలా సులభంగా పూజించవచ్చు. సులభంగా పూజిస్తూ వచ్చే ఫలితం ఏంటో తెలుసా? కష్టపడితే కానీ రాని ఫలితాన్ని, ఎంతో కష్టపడితే కానీ రాని ఫలితాన్ని ఒక గరికపోచ ఇస్తే సులభంగా పొందవచ్చుట. ఎంత సులభప్రసన్నుడండి. అని గణపతికి పేరే క్షిప్రప్రసాదనాయ నమః. ఈ 16 గణపతుల్లో ఒక ఆయన పేరు క్షిప్ర గణపతి. మొత్తం మనకి శుక్రవారం పూర్తయ్యే లోపల 15 గణపతులు వస్తారేమో, రాకపోతే ఎలాగా వస్తారు. హేరంబ గణపతి వచ్చాడు, మహాగణపతి వచ్చాడు, క్షిప్ర గణపతి అని. క్షిప్ర గణపతి మంత్రములు 2 ఉన్నాయి. క్షిప్ర ప్రసాద గణపతి, క్షిప్ర గణపతి 2 మంత్రభేదాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా క్షిప్ర అంటే వెంటనే అని అర్థం, వెంటనే అనుగ్రహించేటువంటి వాడు. ఇది గణపతికి ఉన్న ఒకానొక లక్షణం, క్షిప్రప్రసాదన లక్షణం. వెంటనే అనుగ్రహిస్తాట గణపతి. అది ఎలాంటిదంటే, కష్టపడకుండా గరికపోచ ఎలా దొరుకుతుందో అంత తేలిగ్గా గణపతి అనుగ్రహం కూడా దొరుకుతుంది. అందుకే ఆయనకి ఇచ్చే ద్రవ్యము క్షిప్రమే, ఆయన నుంచి లభించే ఫలము క్షిప్రమే. అయితే మనం ఏది ఇస్తే అది వస్తుందంటారు, కానీ భగవంతుడు గడ్డిస్తే గడ్డి రాదు, తెలుసుకోండి. ఇక్కడ ఆయన గరికలిస్తే ఆయన గరిమనిస్తాట. ఎంత అందమైన మాట చెప్పాడు ఇక్కడ. గరిమ అంటే శ్రేష్ఠత్వము, అన్నిటికంటే గొప్పతనము అని అర్థం. అందుకే ఎంత గొప్ప దేవుడండి. లడ్డూ జిలేబీ హల్వాల ఎక్కర లేదు, బియ్యపుండ్రాళ్లకే చెయ్యి చాచు అంటున్నారు జంజాల పాపయ్య శాస్త్రి గారు. ఎంత గొప్పగా చెప్పారు. ఆయన కోసం వండించడానికి లడ్డూ జిలేబీ హల్వాలు ఏం కష్టపడక్కర్లేదుట, బియ్యపుండ్రాళ్లకే చెయ్యి చాచు. వలిపంపు పట్టుదు వలువలే పని లేదు, పసుపు గోచీకే సంబరాలు పడు. ఎంత సులభప్రసన్నుడండి ఆయన ఇక్కడ. అంతేకాదు కల్కితురాలకి తగాదా లేదు, ఆయనకి పెద్ద పెద్ద కల్కితురాయిలు కిరీటాలు పెట్టక్కర్లేదుట, గరిక పూజలకు తలకాయ నొగ్గు అన్నారు ఇక్కడ. ఎంత సులభప్రసన్నుడండి. అందుకు ఆయన గరిక పూజలతో సులభంగా అనుగ్రహిస్తున్నాడు. ఆ గరికకి ఎంత శక్తి ఉందంటే, సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర. ఋషులు ఎంత గొప్పతనం ఏంటంటే, మనం మహామహా విషయాల్ని తేలిగ్గా తీసిపారేస్తాం, కానీ తేలికనుకున్న విషయంలో ఏ మహత్వం ఉందో మన ఋషులు కనిపెట్టారు. ఇది ఆలోచించండి ఇక్కడ. మన సృష్టిలో ఎన్ని గొప్పవి ఉన్నాయి అవి మనకు తెలియదు. ఏదో తెల్ల జిల్లేడు చెట్లు అంటాం. ఆ తెల్ల జిల్లేడు ఎంత దివ్యత్వం ఉందో ముగ్గురికి తెలుసండి. ఒకడు సూర్యభగవానుడు, రెండవది శివుడు, మూడవది గణపతి. వాళ్ళ ముగ్గురికి చాలా ఇష్టం ఇక్కడ. అంటే మనం పనికిరాని వరకు ఆయన ఎంత ఇష్టమో చూడండి ఇక్కడ. అలాగే గరికలు మన దృష్టిలో గడ్డి పరకలా తీసి పారేసేయండి అంటాం, కానీ ఆ గడ్డి పరకను తీసి పారేయకూడదు. గడ్డి పరకను తీసి స్వామికి ఇవ్వండి, ఇంకేం కావాలి ఇక్కడ. అసలు గరికని కానీ ముట్టుకుంటే మనకి దూర్వా దుస్వప్న నాశిని, దుస్వప్న దోషాలు పోతాయట. అందుకని చెడ్డకళ్ళు వస్తున్నాయి, పీడకళ్ళు వస్తున్నాయి బాధపడటం కాదు. పొద్దున్న లేచి స్నానం చేసి గరికపోచను పట్టుకుని గణపతి పాదాల మీద పెట్టండి, అన్ని దుస్వప్నాలు పోతాయి. ఇంకేం కావాలి ఇక్కడ. దూర్వా దుస్వప్న నాశిని అని చెప్పడమే కాదు, శతమూల శతాంకుర. ఎంత అందమైన మాట అండి ఇక్కడ. శతం అనంతం భవతి అని చెప్పినట్లుగా అనంతమైన మూలములు, అనంతమైన అంకురములు ఉందిట. మూలం అంటే వేరు. ఇదే కాండాత్ ప్రరోహంతి. ఎంత అందమైన మాట చెప్పారో. దూర్వములు కాండములు చూడండి, ఒక కాండంలోంచి ఒక కాండం వస్తూ పెరిగిపోతుంటుంది. మట్టి తగలాలి కానీ ఆ కాండం పెరిగే చోట మళ్ళీ ఒక మూలం వస్తుంది, దాంతో మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ అంకురం వస్తుంది. కనుక శతమూల శతాంకుర, లెక్కలేని మూలములు లెక్కలేని అంకురములు కలిగి కాండాత్ ప్రరోహం తల పెరిగిపోతుంది అని చెప్పాడు. అది ఎలాగైతే ఎక్కడికక్కడే మూలం తెచ్చుకుని పెరుగుతుందో, గణపతిని కానీ ఆరాధన చేస్తే మన అభీష్టములు కూడా అలా అనంతముగా వర్ధిల్లుతాయి అని చెప్తున్నారు. అది దాని యొక్క భావం. ఆ గరికకి ఇంకెంత విశేషం ఉందంటే, ఇక్కడ కొందరు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బాగా తెలుస్తుంది. కొన్ని పీడలు చీడలు తీసేయాలి అంటే కేవలం ఆ గరిక పోచలతో మంత్రిస్తారు ఉండే. ఇప్పుడు సర్పి లాంటి దోషాలు వచ్చినప్పుడు మందులకి తగ్గదు, కేవలం నూనెలోనో నేతిలోనో గరికలు ముంచి ఆ మంత్రములు వాళ్ళు చెప్తూ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ కొంతమంది పెద్దవాళ్ళు మిగిలిన్నారు. పెద్ద పెద్ద ఖర్చులు పెట్టి మెడిసిన్స్ వాడినా తగ్గనటువంటి కొన్ని దోషాలని గరికలతో తొలగించవచ్చు. అంటే ఆ మంత్రాన్ని అది ఆకర్షించి మనపై ప్రయోగించగలిగిన శక్తి గరికకున్నది. అందుకే రామచంద్రమూర్తి కూడా ఇలా తీసి గరికపోచ తీసి బ్రహ్మాస్త్రం అభిమంత్రించాడు. దాంట్లో అంటే అస్త్రాన్ని అలా ప్రయోగించగలరు. అంతేకాదు ఏదైనా దోషం కానీ విన్నా, మనకి కూడని అశుభం కానీ చూసినా, వినకూడని మాట విన్నా, కనకూడని దృశ్యము చూసినా ఆ దోషం పోవాలంటే గరికను పట్టుకుని భగవస్మరణ చేస్తే చాలుట. అందుకే రావణాసురుడు వదరబోతుతనంతో మాట్లాడుతూ ఉంటే సీతమ్మ వెంటనే అక్కడ ఉన్నటువంటి తృణమంతరత కృత్వా ప్రత్యువాస శుచిస్మిత అన్నారు. ఇక్కడ సర్వగం హరతుమే పాపం కదా. అంతవరకు రావణాసురుడు మాట్లాడిన శాస్త్ర విరుద్ధమైన పాపపు పలుకులు,
అవి వింటే ఒక దోషంట, శాస్త్రవిరుద్ధంగా మాట్లాడితే ఒక దోషం, వింటే ఒక దోషంట. ఆ దోషం పోవడానికి కోసం అమ్మవారు ఏం చేశారంటే వెంటనే గరికను పట్టుకున్నారు అని రామాయణ భాష్యకారులు అక్కడ వ్యాఖ్యానం చేశారు. ఇక్కడ ఇంత రహస్యం ఉంటుందా గరికకి? అందుకే గరికని భగవంతుడికి గణపతికి అర్చించి అది ప్రసాదంగా మనం స్వీకరిస్తే దాని శక్తి అంతా ఇంత కాదండి. ఎందుకంటే 7 కోట్ల మంత్రములు కలిసిన శరీరం అయింది. అలాంటి దాన్ని అర్చించి వచ్చినటువంటి గరికకి ఎంత శక్తి ఉంటుందంటే ఆయనకి అర్చించినటువంటి గరికను కానీ తీసుకుని మన సన్నిధిగా అంటే మన జేబులో కానీ మనం ఎక్కడుంటే అక్కడ మన బీరువాల్లో కానీ మన గృహాల యొక్క తోరణముల వద్ద కానీ ద్వారముల వద్ద కానీ పెట్టినట్లయితే గృహగత దోషాలు పోయి దరిద్రాలు కలుగుతాయని శాస్త్రం చెప్తున్నంత విశేషమైన అంశం. గణపతి ప్రయోగాలు ఇవన్నీ చెప్పారు. గణపతిని ద్వారం పైన గణపతి యొక్క విగ్రహాన్ని పెట్టిన అంటే మన ఇంట్లోకి వచ్చేటప్పుడు ద్వారం కావచ్చు, ఇంటి బయటకు వెళ్తున్నప్పుడు ద్వారమైనా కావచ్చు. ప్రవేశే నిర్గమే తథ, రెండు కూడా ప్రవేశే నిర్గమే. లోపలికి వస్తున్నప్పుడు బయటకు వెళుతున్నప్పుడు కూడా గణపతి కడబడేలాగా పెట్టుకుని కానీ వెళితే కార్యసిద్ధి తప్పకుండా జరుగుతుంది అంటారు ఇక్కడ. అలాంటి గణపతికి ఒక్క గరికలు ఇవ్వడం ఎంత విశేషమండి. అయితే గణపతికి ఇచ్చేటప్పుడు గరికలు ఎలా ఇవ్వాలంటే దూర్వాయుగ్మం, 2 గరికలు కలిపి ఇస్తూ ఉండాలి. అంతేగాని భగవంతుని మీద కొందరు పూజ చేస్తుంటే కొడుతున్నారో పూజిస్తున్నారో తెలియదు, విసురు కొడుతుంటారు. ప్రేమగా ఇవ్వాలండి, ప్రేమగా ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఆయనకి ఇస్తున్నామని విసిరి కొట్టడం కాదు, ఆ 2 ఇవ్వాలి పూజించేటప్పుడు. దూర్వాయుగ్మము అని చెప్పారు ఇక్కడ. దూర్వాయుగ్మం అంటే ఏమిటయ్యా అంటే చెప్తున్నాడు ఇక్కడ, నీ పుణ్య పాప ఉభయ కర్మలు, నువ్వు చేసే కర్మలు 2 పుణ్యము పాపము, ఈ 2 కర్మలు భగవద్ అర్పణం చేయన్నాడు ఇక్కడ. అది దాని యొక్క భావం అక్కడ తాత్వికంగా దర్శిస్తే ఇక్కడ.